హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను ఇక్కడ హైదరాబాద్లో నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాను. ఈ ఎగ్జిబిషన్ చాలా ఫేమస్, లైక్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్: ఫుడ్, షాపింగ్, ఫన్ యాక్టివిటీస్ అండ్ మోర్. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఫస్ట్ థింగ్, టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ స్కానర్స్ కూడా ఉన్నాయి, కానీ నెట్వర్క్ చాలా స్లో ఉంది. క్యాష్ క్యారీ చేస్తే బెటర్. ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ అండ్ బిలో 5 years పిల్లలకి అయితే ఫ్రీ. అబవ్ 5 years వాళ్ళకి 50 రూపీస్. అండ్ గాయస్, పార్కింగ్ ప్రాబ్లం లేదు, ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చూడండి, ఈ ప్లేస్ చాలా వైబ్రెంట్, ఫుల్ ఆఫ్ లైట్స్, స్టాల్స్ అండ్ జనాలు. మేము సండే వచ్చాం కాబట్టి క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. ఆల్సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. మెట్రో నాంపల్లిలో దిగుతున్నారు. మీరు గాంధీ భవన్ మెట్రో స్టాప్ దగ్గర దిగండి. అక్కడ నుంచి పక్కనే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంటుంది. నేనైతే మా కజిన్స్తో వచ్చాను. షాపింగ్ లవర్స్కి ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ, హోమ్ డెకర్, గ్యాడ్జెట్స్, ఎవ్రీథింగ్. అండ్ ప్రైజెస్ ఆర్ నెగోషియబుల్. డోంట్ షై టు బార్గెన్. గైస్, నేను ఇక్కడ ఒక బోర్డు చూశాను: కస్టమర్ ఈస్ కింగ్, కింగ్ నెవర్ బార్గెన్స్ అని. నెక్స్ట్ వచ్చేసాం గేమ్స్ సెక్షన్కి. గైస్, ఇక్కడ ఒక గేమ్ ఆడాం. ఫుల్ కాన్ఫిడెన్స్తో ట్రై చేసాం. రూల్స్ సింపుల్ అనిపించాయి, ఈజీ అనుకున్నాం. 500 పెట్టి 5 balls ఆడాం. బట్ రిజల్ట్ ఏంటి అంటే ఓడిపోయాం. బొమ్మ అయితే రాలేదు. చూసి ఎంజాయ్ చేయడమే బెటర్ అనిపించింది. మీకు సజెషన్ ఏంటి అంటే ఫొటోస్ తీసుకోండి, ఫుడ్ తినండి. ఈ గేమ్స్ని మాత్రం చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి. అసలు గేమ్ ఆడకుండా డైరెక్ట్గా బొమ్మ కొనుక్కుంటే బెటర్ అనిపించింది. యా గాయ్స్, గేమ్ ఆడితే లక్ ఉండాలి, లేదా జస్ట్ బొమ్మలు చూసి హ్యాపీ అవ్వాలి. గైస్, కాస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ ప్రైజెస్ లో నుంచి హై వరకు ఉన్నాయి. టోటల్లీ క్వాలిటీ బట్టి డిపెండ్ అవుతుంది. వుడెన్ ఐటమ్స్ అయితే బేసిక్ పీసెస్ లో ప్రైస్లో స్టార్ట్ అవుతాయి. ప్రీమియం హ్యాండ్ వర్క్ ఉన్న ఐటమ్స్ హై రేంజ్లో ఉంటాయి. కార్పెట్స్ కూడా సేమ్. స్మాల్ నార్మల్ క్వాలిటీ కార్పెట్స్ లో కాస్ట్. బిగ్ సైజ్ హెవీ వర్క్ ఉన్న కార్పెట్స్ హై కాస్ట్ ఉన్నాయి. అండ్ కొల్హాపూర్ స్లిప్పర్స్ అయితే సింపుల్ మోడల్స్ లో రేంజ్లో దొరుకుతాయి. ప్యూర్ లెదర్, స్ట్రాంగ్ ఫినిషింగ్ ఉన్న స్లిప్పర్స్ హై ప్రైస్ ఉంటాయి. గైస్, ఈ స్టాల్లో కొల్హాపూర్ స్లిప్పర్స్ చాలా వెరైటీలో ఉన్నాయి. ఫర్ మెన్ అండ్ ఉమెన్ బోత్. మెన్కి క్లాసిక్ లెదర్ కొల్హాపూరి, బ్రాడ్ స్ట్రాప్స్, స్ట్రాంగ్ సోల్, డైలీ వేర్కి సూపర్ కంఫర్టబుల్. ఉమెన్కి అయితే స్లిమ్ స్ట్రాప్స్, బ్రైడెడ్ డిజైన్స్, కలర్ఫుల్ అండ్ స్టైలిష్ వేరియంట్స్ ఉన్నాయి. ఎథనిక్ వేర్ వేసుకున్నప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటాయి. కొన్ని టోటలీ ట్రెడిషనల్లీ హ్యాండ్మేడ్ స్టైల్, ఇంకొన్ని మోడర్న్ టచ్తో ట్రెండీ లుక్లో ఉన్నాయి. నెక్స్ట్ శారీస్ గురించి చెప్పాలంటే ఎక్కువ శారీ స్టాల్స్ అయితే కనిపించలేదు. టోటల్గా ఒక 4 to 5 స్టాల్స్ అయితే చూసాం. వెరైటీ ఓకే ఉంది, బట్ ఆప్షన్స్ లిమిటెడ్. శారీ షాపింగ్ కోసం వస్తే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావడం కన్నా క్యాజువల్గా చూడండి. మిగతా ఐటమ్స్తో కంపేర్ చేస్తే శారీ సెక్షన్స్ కొంచెం చాలా తక్కువగా అనిపించాయి నాకైతే. నెక్స్ట్ ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్. ఇక్కడ ఆప్షన్స్ చాలా డీసెంట్గా ఉన్నాయి. అనార్కలి సూట్స్, సల్వార్ సెట్స్, లెహంగా టైప్ డ్రెస్సెస్ కనిపించాయి. డిజైన్స్ సింపుల్ నుంచి హెవీ వర్క్ వరకు ఉన్నాయి. ఫెస్టివ్ వేర్కి, ఫంక్షన్స్కి బాగా సూట్ అవుతాయి. ఉమెన్కి ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. మెన్కి కొంచెం కుర్తా సెట్స్ టైప్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఎథనిక్ వేర్ సెక్షన్ ఓకే అనిపించింది. ట్రెడిషనల్ లుక్ కావాలి అంటే చూడాల్సిన ప్లేస్. నెక్స్ట్ బ్యాంగిల్ సెక్షన్. ఇక్కడ బ్యాంగిల్స్ చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నాయి. గ్లాస్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్, స్టోన్ వర్క్, ఫ్యాన్సీ డిజైన్స్, ఫుల్ వెరైటీస్ ఉన్నాయి. ఓకే గాయస్, నెక్స్ట్ మై ఫేవరెట్ పార్ట్, రైడ్స్. ఈ సెక్షన్ అసలు ఫుల్ ఫన్. జెయింట్ వీల్, స్మాల్ రైడ్స్, థ్రిల్ రైడ్స్ అన్నీ ఉన్నాయి. బట్ వన్ థింగ్, టికెట్ ప్రైస్ 150 రూపీస్ పర్ రైడ్. కొంచెం కాస్ట్లీ అనిపించిన ఎక్స్పీరియన్స్ అయితే వర్త్. కిడ్స్కి అయితే సూపర్ ఎంజాయ్మెంట్, అడల్ట్స్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. థ్రిల్ లవర్స్కి ఈ రైడ్ సెక్షన్ మాత్రం మిస్ అవ్వకండి.
అవుట్ఫిట్స్ కూడా బేసిక్ డిజైన్స్ అఫోర్డబుల్గా ఉంటాయి. హెవీ ఎంబ్రాయిడరీ ప్రీమియం ఫ్యాబ్రిక్ అయితే కాస్ట్ ఆటోమేటిక్గా హై అవుతుంది. चलिए छोटी बच्ची बनने वाली इंतजार की बढ़िया खत्म होने वाली वरना फिर आपको अगले शो के लिए इंतजार करना पड़ेगा। जो भाई टिकट दे रहे हैं जरा जल्दी जल्दी चलिए शो की घंटी बज रही है।